రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు రెసిపీ టేబుల్లో మెంతికూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మెంతికూర వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. వెయిట్ లాస్గా యూజ్ అవుతుంది, అలాగే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, డైజెషన్కు బాగా హెల్ప్ చేస్తుంది, ఫీవర్, గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది, అలాగే మన శరీరంలో ఉండే బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది. కావలసిన పదార్థాలు: మెంతికూర 2 కట్టలు, ఆకులను తుంచివేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత శుభ్రంగా ఎక్కువ వాటర్లో 2-3 సార్లు మెంతికూరను వేసుకొని శుభ్రం చేసుకుని స్ట్రైనర్లో వేసుకుంటే వాటర్ అంతా వచ్చేస్తాయి. దీన్ని పక్కన పెట్టుకోండి. వెల్లుల్లి రెమ్మలు 5, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, చింతపండు లెమన్ సైజ్, కరివేపాకు 2 రెమ్మలు, పెద్ద ఉల్లిపాయ 1, ఉప్పు రుచికి సరిపడినంత, ఎండుమిరపకాయలు 6, పచ్చిమిర్చి 5, అలాగే పోపు దినుసులు కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, నూనె 4 టేబుల్ స్పూన్స్. ముందుగా మెంతికూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు చిటపటలాడి అంటే సౌండ్ వచ్చేంత వరకు వేపుకుని కొంచెం కరివేపాకును కూడా వేసి వేపుకుని ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. తర్వాత కొంచెం ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్లో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కను వేసి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేపుకున్న తర్వాత ఉల్లిపాయను కూడా ఒక ప్లేట్లోనికి తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో శుభ్రం చేసి స్ట్రెయిన్ చేసి ఉంచుకున్న మెంతి ఆకులను వేసి మెంతి ఆకుల్లో ఉన్న తడంతా పోయేంత వరకు వేపుకోండి. ఇలా 1 లేదా 2 నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయల మిశ్రమం, అలాగే చింతపండు, వెల్లుల్లి రెమ్మలు, కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసి గ్రైండ్ చేసిన తర్వాత మాత్రమే మెంతికూరను వేసి గ్రైండ్ చేసుకోండి, లేదంటే ఎండుమిరపకాయలు గ్రైండ్ అవ్వవు. వీటిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసి వేయించండి. పోపు దినుసులు బాగా వేగాక కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయ రెబ్బ వేసుకుని కావాలంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ ఆప్షనల్ మాత్రమే. ఇలా వేగిన తర్వాత మనం సిద్ధం చేసి ఉంచుకున్న పచ్చడిని అందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ మెంతికూర పచ్చడి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా ఎంతో రుచిగా ఉంటుంది, లేదంటే దోశ, చపాతీ, పరోటా లేదా ఇడ్లీ వీటిలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. మెంతికూర పప్పు, అలాగే మెంతికూర బంగాళాదుంప వీటికి బదులుగా ఇలా అప్పుడప్పుడు మెంతికూర చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. అలాగే టెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.